ఏలూరులో జోరు పెంచిన జనసేన ఎన్నికల సమయంలో ప్రజలను మభ్యపెట్టి ఓట్లు దండుకున్న ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల నాని ప్రజలు పడుతున్న సమస్యలను పరిష్కరించడంలో పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రెడ్డి అప్పలనాయుడు మండిపడ్డారు. 31వ డివిజన్ అశోక్ నగర్లో పత్తేబాద్ ప్రేమ్ కుమార్, వట్టి సుధాకర్, మోహన్ రావు ఆధ్వర్యంలో ఆయన శనివారం పర్యటించి అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జనసేన పార్టీ కరపత్రాలను వారికి అందించి జనసేన టీడీపీల ఉమ్మడి ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకతను వాళ్లకు వివరించారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పలనాయుడు మాట్లాడుతూ ఏలూరు నగరంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయని, ఏదో ఒక సాకు చెప్పి పెన్షన్లు కట్ చేసి పరిస్థితిని వైసీపీ ప్రభుత్వం వారు కల్పించారని, ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాలు సైతం నిలిపివేస్తున్నారని మండిపడ్డారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రజలంతా సిద్ధంగా ఉన్నారని, ఈ డివిజన్లో ఉన్న కమిటీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజలు వారి యొక్క సమస్యలను మాకు వివరిస్తుంటే చాలా బాధగా ఉందని, ఈ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ప్రజలంతా సంసిద్ధంతో ఉన్నారని ధ్వజమెత్తారు. ఈ ప్రాంతంలో చిన్న తుఫాను వస్తే మునిగిపోయే పరిస్థితి ఏర్పడిందని, డ్రైనేజీ సమస్యలు కూడా అధికంగా ఉన్నాయని, ఈ విషయాన్ని ప్రజలు మా దృష్టికి తీసుకువచ్చారని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాష్ట్రమంతా సుభిక్షంగా ఉండాలని, జనసేన టీడీపీ ఉమ్మడి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు. మంచి సుభిక్షమైన పరిపాలన అందించే దిశగా మేము ప్రయాణం చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అలాగే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే ఆళ్ల నాని ఎప్పటికైనా మొద్దు నిద్ర లేవాలని, ఇంకా మిగిలిన ఈ 3 నెలల కాలంలో ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చాల్సింది పోయి ఏదో హడావుడిగా ప్రతి డివిజన్కి వెళ్ళి శంకుస్థాపన చేసి పబ్బం గడుపుకోవడం కాదని జనసేన పార్టీ నుండి హెచ్చరించారు. మారుమూల ప్రాంతాల్లోనైనా ఏ సమస్య ఉన్నప్పటికీ క్షణాల్లో ఆ సమస్యకు జనసేన పార్టీ తరపున పరిష్కారం చూపుతామని, 4.5 సంవత్సరం గడుస్తున్నా వాటిని పరిష్కరించలేని స్థితిలో అధికార ప్రతినిధులు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షులు నగిరెడ్డి కాశీ నరేష్, లీగల్ సెల్ అధ్యక్షులు నిమ్మల జ్యోతికుమార్, ఉపాధ్యక్షులు సుందరనేడి ప్రసాద్, ప్రధాన కార్యదర్శి సదిరి రాజేష్, కావూరి వాణిశ్రీ, పల్లి విజయ్, అధికార ప్రతినిధి అల్లు సాయి చరణ్, కార్యదర్శులు కందుకూరి ఈశ్వరరావు, బొత్స మధు, ఎట్రించి ధర్మేంద్ర, కుర్మా సర్లా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ దోసపత్తి రాజు, నాయకులు రెడ్డి గౌరీశంకర్, వేరంకి పండు, బొండా రామునాయుడు, సోషల్ సర్వీస్ మురళి, వేముల బాలు, జనసేన రవి, కోలా శివ, రండి దుర్గాప్రసాద్, నాగభూషణం, నూకల సాయి ప్రసాద్, పైడి లక్ష్మణరావు, అగ్గల శ్రీనివాస్, సత్యనారాయణ, పవన్, గోపి, సురేష్, వీర మహిళలు జొన్నలగడ్డ సుజాత, తుమ్మపాల ఉమాదుర్గ, ప్రమీల రాణి, గాయత్రి, పావని, దుర్గా బేబీ, పెద్ద సంఖ్యలో స్థానికులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు ప్రజా సమస్యలపై జనసేన పోరాట కార్యక్రమంలో భాగంగా ఈరోజు 31వ డివిజన్ యొక్క పర్యటన జరుగుతూ ఉంది. ప్రతి డోర్కి వెళ్తున్నప్పుడు అనేకమైనటువంటి సమస్యలు, కరెంటు బిల్లు విషయాలు కానివ్వండి, ఇంటి విషయాలు కానివ్వండి, ప్రతి ఇళ్ళ రిజిస్ట్రేషన్ అయినప్పుడు పత్రాలు ఇవ్వకుండా లాటు వేయటం, ఇది ఒక ప్రభుత్వ ధోరణి కానివ్వండి, ఏదో ఒక సాగు చెప్పి పెన్షన్లు కట్ చేస్తున్నటువంటి పరిస్థితి కానివ్వండి, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, ఇవన్నిటిని కూడా మరి ప్రభుత్వం కత్తిరిస్తున్నటువంటి విషయాలన్నీ కూడా ప్రజలు తీసుకొస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి సంసిద్ధంగా ప్రజలంతా ఉన్నారు. ఈరోజు ఏలూరు నియోజకవర్గంలో 31వ డివిజన్లో ప్రేమ్ కుమార్, అట్లాగే మోహన్ రావు గారు, సుధాకర్, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి కమిటీ నాయకులందరి యొక్క ఆధ్వర్యంలో, ప్రోగ్రాం కమిటీ ఆధ్వర్యంలో, అదేవిధంగా టౌన్ కమిటీ ఆధ్వర్యంలో వీర మహిళలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి డోర్ టు డోర్ వెళ్ళి వారి యొక్క సమస్యలు మనం వింటున్నప్పుడు చాలా బాధాకరమైనటువంటి పరిస్థితులు అయితే మనకు కలుగుతూ ఉన్నాయి. ఈ ప్రభుత్వాన్ని అంతమొందించడానికి ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా కానీ ఈ ప్రభుత్వం కానీ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ ఈ పక్కనే ఫ్లైఓవర్ ఒకటి కావాలి. ఆ ఫ్లైఓవర్ మీద కూడా మేము ఇంతకుముందు కార్యక్రమం తీసుకున్నాం. కాజువే కట్టాలని, ఏదైనా చిన్న
నాగిరెడ్డిగూడెం వదిలారంటే చిన్న తుఫాన్ వచ్చిందంటే రాకపోకలు బంద్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా డ్రైనేజీ సమస్య కూడా కొద్దిగా ఉంది. ఇవన్నీ ఈ విషయాలన్నీ కూడా ప్రజలు మా దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. మా నాయకులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు వారి ద్వారా రేపొద్దున రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి. ఇటు జనసేన తెలుగుదేశం ఉమ్మడిగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని మంచి సుభిక్షమైనటువంటి పరిపాలన అందించే దిశగా మీ అందరం కూడా ప్రయాణం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ స్థానిక ఎమ్మెల్యేగా ఒకటే చెప్తాం. ఇప్పటికైనా నిద్రలేసి ఇంకా మీకు 3 నెలలు ఉంది. ఈ 3 నెలల్లోనైనా కనీసం నిద్రలేసి ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని ఏదో హడావిడిగా ప్రతి డివిజన్లోకి వెళ్ళి శంకుస్థాపనలు చేసి పబ్బం గడుపుకునేటువంటి ధోరణి మాని పనిచేసేటువంటి విధానాన్ని తీసుకురావాలని చెప్పేసి జనసేన పార్టీని డిమాండ్ చేస్తాం.